ఎండ కాదు నిప్పుల వర్షం. నిజంగానే రోహిణీ కార్తెలో రోళ్లు పగిలేలాగా సూర్యుడు చంద్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడంతో వడదెబ్బ రూపంలో మృత్యువు ముంచుకొస్తోంది. గడిచిన 3 రోజుల్లోనే తెలంగాణలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో వడదెబ్బ కారణంగా 42 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 58 మంది చనిపోయారు. ఇక ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో వడదెబ్బకి 2 మృత్యువాత పడ్డారు. ఇప్పటికే దాదాపు 40 రోజులుగా భగ్గుమంటున్న ఎండలతో జనం అల్లాడిపోతూ ఉండగా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా దంచుకొడుతున్నాయి. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్క్ని దాటేయడంతో సాధారణ ప్రజలతో పాటుగా పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా ఉక్కిరి బిక్కిరైపోతోంది. పెరిగిన ఎండల తీవ్రత కోళ్ల ఫారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేడిని తట్టుకోలేక కోళ్లు ఫారాల్లోనే విలవిల్లాడిపోతూ చనిపోతున్నాయి. కోళ్లని కాపాడుకోవడానికి రైతులు షెడ్లపై రోజుకి 4-5 సార్లు నీళ్లు చల్లుతున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ఎండల దెబ్బకి గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఒకవైపు దిగుబడి లేకపోవడం, మరోవైపు మార్కెట్లో ఆశించిన స్థాయిలో రేటు రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ఎండల ప్రభావం చికెన్ సెంటర్ల నిర్వాహకులపై కూడా గట్టిగానే పడింది. గతంలో చికెన్ షాపుల్లో 2-3 రోజుల పాటు కోళ్లను ఉంచినా ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు తీవ్రమైన ఉక్కపోత, వేడి కారణంగా షాపుల్లో కోళ్లు 4-5 గంటలు కూడా బతకట్లేదు. ఒకటే జాలి వేసుకున్నా, జస్ట్ 30 కిలోలు. అది వేసుకుంటే రేపు మళ్ళీ తెల్లారి మళ్ళీ 30 కిలోలు, ఎందుకంటే వేడికి తట్టుకుంటలేవు. ఒకరోజు నిన్న సండే 4 కోళ్ళు మొటాలిటీ అయినాయి. 4 కోళ్ళు అంటే ఒక 2000 రూపాయలు మాకు లాస్ వచ్చింది. దానివల్ల మేము రోజే ప్రొటెక్షన్ అది చేస్తున్నాం. ఎండ వల్ల సేల్స్ తగ్గిపోయినాయి. మామూలుగా ఎండ చేయబట్టి వేడికి తట్టుకుంటలేరు ఎవరు. ఇది హీటే, ఆ హీట్కు సంబంధించి సేల్స్ అంతా తక్కువైంది. రేట్స్ చూద్దాం, లాస్ట్ వీక్ 320 ఉండే, ఈ వీక్ వచ్చేసరికి 260, 240 అవుతుంది స్కిన్లెస్. షాపుల్లో నిరంతరం నీళ్లు చల్లుతున్న కోళ్లు చనిపోతూ ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోళ్లు కూడా తగ్గాయని చెప్తున్నారు. చచ్చిపోతున్నాయి ఊకే ఎక్కువ, డైలీ 2-3 చచ్చిపోతున్నాయి. అందుకే మనం స్టాక్ ఎక్కువ పెడతలేం. అందుకే 3-4 సార్లు నీళ్లు కొట్టుకుంటా దాన్ని కాపాడుకుంటూ ఉంటున్నాం. తట్టుకుంటలేవు, సాయంత్రం వరకు 2-3 చచ్చిపోతున్నాయి. ఇంకా అందుకే మనం స్టాక్ ఎక్కువ పెడతలేం. ఎప్పటిదప్పుడు డైలీ తీసుకుంటున్నాం. డైలీ కూడా ఈ 3-4 రోజుల నుంచి ఎండ అయితే బాగున్నది. ఎండకు తట్టుకుంటలేవు. అవి 2 గంటలు నీళ్లు కొట్టాలి, లేకుంటే అవి చచ్చిపోతున్నాయి. డైలీ చచ్చిపోయిన, అందుకే 2-3 సార్లు నీళ్లు కొట్టుడు అవుతుంది. అటు ఏపీలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో అత్యధికంగా 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెదపారుపూడిలో 45.5, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 45.16, నందివాడలో 45.05, నందమూరులో 44.7, బాపట్ల జిల్లా కూచినపూడిలో 44.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 5 రోజులు హీట్ వేవ్ కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే 4 రోజులు కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉన్నది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. బై అండ్ లార్జ్ 4 రోజులు కూడా వడగాళ్ళు ఉండే పరిస్థితి ఉంది. 5వ రోజు కోస్తా జిల్లాలకు వామ్ అండ్ హ్యూమిడ్, అంటే వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఎండల ధాటికి కర్నూలు జిల్లా ఉడికిపోతోంది. అక్కడి పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి వివరిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలంతా ఉక్కపోతకు గురవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఈ
వడదెబ్బలకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే నంద్యాల జిల్లాలో 4 వడదెబ్బ మృతులు అధికారుల దృష్టికి వచ్చాయి. అయితే ఇంకా ధృవీకరణ కాలేదని చెప్పి అధికారులు అంటున్నారు. ప్యాపిలి మండలం కొమ్మెమర్రి గ్రామంలో ఒకరు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మంత్రాలయం మండలంలో ఒకరు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. అయితే ఇవి ఇంకా ధృవీకరణ కాలేదని అధికారులు అంటున్న పరిస్థితి ఉంది. జిల్లాలో భారీ ఎండల కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ వర్షం కురిసినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలిగింది తప్ప మరి ఈరోజు నుంచి భారీ ఎండలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.